మట్టిని కరిగించి మింగేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ డిఆర్ఓ గారికి వినతి. ప్రజా సంపదను కొల్లగొడుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. రామచంద్రపురం మండలంలో మట్టి మాఫియాను అరికట్టాలని, వారికి సహకరించిన అధికారులపై చర్య తీసుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో డిఆర్ఓకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వినతి పత్రం సమర్పించిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎస్ జయచంద్ర తదితరులు ఉన్నారు. ఆదివారం సిపిఎం పార్టీ బృందం కొండలను, గుట్టలను త్రవ్విన ప్రాంతాలను పరిశీలన చేసింది. అందులో అనేకమైన విషయాలు కళ్ళ కట్టినట్లు కనిపిస్తున్నాయి. కొత్త కండ్రిగ, మిట్ట కండ్రిగ, ఎల్వీపురం, గణేష్పురం, రాయల చెరువు, గుండోడు కనం తదితర ప్రాంతాల్లో కొండలను కరిగించి గుట్టలను త్రవ్వి ఎర్రమట్టి బంగారాన్ని ప్రతిరోజు లక్షల రూపాయలకు అమ్ముతున్నారు. ప్రజా సంపదను దోపిడీ చేస్తున్నారు. నిత్యం భారీ యంత్రాలను తీసుకొచ్చి కొండలను, గుట్టలను తొలిచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడవలసిన నాయకులు పచ్చటి కొండలను తొలచి అందులో ఉన్న ఎర్ర బంగారాన్ని తొలగించడం దారుణమన్నారు. త్రవ్విన మట్టినంతా ఇటుక బట్టీలకు, ప్రైవేట్ వెంచర్లకు, ఇతర అవసరాలకు అమ్ముకుంటూ లక్షల రూపాయల డబ్బును సంపాదించుకుంటున్నారు. ఈ గ్రామాలలో భారీ టిప్పర్లతో గ్రావెల్ తరలిస్తున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. లాభార్జనే ధ్యేయంగా అధికారులు మట్టి దొంగలు ఇద్దరు కుమ్మక్కై ఎర్రమట్టి అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క మట్టి టిప్పర్కు 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు అమ్ముకుంటున్నారు. ఇవి ప్రతినిత్యం రామచంద్రాపురం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా వందలాది వాహనాలు వెళ్తున్నా ఎంఆర్ఓ గారు పట్టించుకోకుండా పోవడం శోచనీయం. మట్టితో వేసిన ప్రాంతాల్లో ఎకరాల భూమిలో మామిడి మొక్కలు వేసి బోర్ వేయించి ఇల్లు కట్టుకోవడం అని జరిగింది. కాబట్టి తక్షణమే వాల్టా చట్టాన్ని అమలు చేయాలని, మట్టిని తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తోంది. ఇంత పెద్ద కొండని సదును చేసి ఇక్కడ మామిడి చెట్లు అవన్నీ కూడా పెట్టి ఇక్కడ ఇల్లు కట్టిస్తూ దీనికి ఎవరు పట్టా ఇచ్చారు, ఎవరిది ఆధ్వర్యం చేస్తారు, రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది? పేదవాళ్ళు ఎక్కడన్నా ఒక చిన్న దీన్ని ఆక్రమిస్తే ఫారెస్ట్ ల్యాండ్లు, ఈ ప్రభుత్వ ల్యాండ్లు ఇది మీ సొంతం చేసుకుంటారా, మీరు ఎట్టా ఆక్రమిస్తారని చెప్పేసి పరుగులు తీసే రెవెన్యూ యంత్రాంగం ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు లేదా కలెక్టర్ గారు ఇంత దగ్గరగా కలెక్టర్ ఆఫీస్కి కోతవేట దూరంలో ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే యథేచ్ఛగా ఈ యొక్క ఆక్రమణ జరిగి మామిడి చెట్లు చేసేసి బోర్లు వేసుకొని పెద్ద ఎత్తున ఆక్రమణ జరుగుతూ ఉంటే వాళ్ళు ఏమి చర్యలు తీసుకున్నారో ఏం చేస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఈ భూమి మీద వెంటనే ప్రకటన చేయాలి. కానీ ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు, ఎవరికి పట్టాలు ఇవ్వలేదు, కానీ జరుగుతా ఉంది. ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు దీన్ని కోర్టు పెట్టలేదు, భూమి చెప్పి ఎందుకు చెప్పలేదు, ఎవరికి పట్టాలు ఇచ్చారు, ఇవి ఎప్పుడు ఇచ్చారు పట్టాలు, ఏ రకంగా దీన్ని చేసుకుంటారని చెప్పేసి చాలా ప్రశ్నార్థకంగా ఉంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి మేము సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తాం. సిపిఎం ప్రతినిధులతో మొత్తం చూస్తే కొండలన్నీ తవ్వేసి గ్రావెల్ అమ్ముకోవడం, భూమిని స్వాధీనం చేసుకోవడం 2 పద్ధతుల్లో జరుగుతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఈ రకంగా ప్రభుత్వ ఆస్తులని కొంతమంది అధికార బలంతోనూ డబ్బు బలంతోనూ స్వాధీనం చేసుకుంటే ఇంకా పేదవాడికి ఏం మిగులుతుంది, పేదవాడికి ఏమి ఇక్కడ ఆస్కారం ఉంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే దీన్ని అరికట్టాలా, ఈ యొక్క భూదందాన్ని వెంటనే అరికట్టాలి. ఈ మాఫియాని, ఇసుక గ్రావెల్ మాఫియాని రామచంద్రాపురం మండలంలో ఈ ఎర్రటి మట్టినంత బంగారాన్ని తీసుకొని పోయి వందల వేల రూపాయల డబ్బులకు ఈరోజు అమ్మేస్తున్నటువంటి పరిస్థితిని స్వయంగా సిపిఎం పార్టీ పరిశీలన బృందం ఈ విషయాలన్నిటి కూడా వెల్లడించింది. గతంలో అనేక సందర్భాలుగా పత్రికల్లోన వాటిలో పుంకాలుగా వార్తలు వచ్చినప్పుడు కూడా కనీసం అధికారులు గాని, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గాని ఎవరు కూడా దీన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఈరోజు మొత్తం 2 కొండల మధ్య ఒక రోడ్డును వేసి ఆ రోడ్డు నుంచి యథేచ్ఛగా ఒక్కొక్క ట్రిప్పర్కి సంబంధించినటువంటిది 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు ఒక ట్రిప్పర్ మట్టిని అమ్ముకుంటా ఉంటే కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళుకు గంతలు కట్టుకొని చూస్తా ఉందని చెప్పిన ఈరోజు సిపిఎం పార్టీగా మేము ప్రధానంగా ప్రశ్నిస్తా ఉన్నాం. కలెక్టర్ గారికి అనేక సందర్భాలుగా ఎర్రమట్టి దొంగలను కట్టడి చేయండి, ఎర్రమట్టి దొంగలను అరెస్టు చేయండి అని చెప్పినని
సిపిఎం పార్టీగా అనేక సందర్భాలుగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం. అయినా ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఇంత మట్టి, ఇంత మొత్తం రాయి అంతా కూడా తరలిపోతా ఉంటే కూడా కనీసం బాధ్యత లేకుండా ఈరోజు వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. తక్షణమే దీన్ని అరికట్ట చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని బేస్ చేసుకునే ఈ మధ్య కాలంలో ఒక యువకుడి పైన ఈ ఎర్రమట్టి అంతా కూడా దొంగలించుకొని పోతున్నారని చెప్పనని ఒక ప్రకటన సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి దాడి చేసి అతి దారుణంగా, కిరాతకంగా అతని పైన దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందుకనే ఈ ఎర్రమట్టిని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఆక్రమించుకొని దీనంతా కూడా చేస్తున్నారో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాను. ఈ కింద మనం చూస్తే కనుకైతే మొత్తం అంతా కూడా చెట్లు నాటేసినారు. ఆ చెట్లు అంతా మామిడి చెట్లు, బోర్లు వేసేసి అదేవిధంగా చదును చేసేసినారు. భూములు మొత్తాన్ని కూడా కొండనంతా కూడా చదును చేసి ఆ రకంగా మామిడి చెట్లు నాటుకున్నారు, జామ చెట్లు నాటుకున్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద కుంటలంతా కూడా ఆక్రమించుకుంటారు. ఈ రకమైనటువంటి పద్ధతి అంతా కూడా చేస్తా ఉంటే కూడా కనీసమైనటువంటి అధికారులు ఏమాత్రం కూడా చూసి చూడనట్లుంటే రేపు రాబోయే తరానికి ఇట్లాంటి కొండలు అంటూ ఒకటి ఉన్నాయా అని చెప్పి మన పిల్లలకు, మన భవిష్యత్తు తరానికి చూపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా దీన్ని అరికట్టాలని చెప్పని సిపిఎం పార్టీ కోరుతా ఉంది. లేని పక్షంలో రేపు పెద్ద ఎత్తున ఆందోళన కూడా పూనుకుంటామని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ కొండలు ఈ రకంగా తువ్వేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ మొత్తం కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకోవడానికి ఈ మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, ఇసుక మాఫియా కలిసి చేస్తున్న దందాలు ఇవి. ఈ ఊరు చూడలేని చెప్పి రాత్రి సమయాల్లో ఈ దందా కార్యక్రమం పెద్ద పెద్ద రోడ్లు వేసుకొని మొత్తం తవ్వేసి కొండలని హరిచేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. దీని మీద కలెక్టర్ గారికి కానీ లేకపోతే ఎస్పీ గారికి కానీ ఇవన్నీ చూడమని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. వచ్చి ఒకసారి పరిశీలన చేయండి. పత్రికల్లో చెప్పినా మీకు ఏమి కనబట్టలేదని చెప్పి అడుగుతున్నాను నేను. వెంటనే ఈ యొక్క మాఫియా ఈరోజు దాడులకి, దుర్మార్గాలకు కూడా అవి ఎగబడిన పరిస్థితిని చూస్తున్నాం. వెంటనే ఇటువంటి ఈ కొండల్ని, సహజ సిద్ధమైన కొండల్ని, మొత్తం పచ్చగా ఉండే కొండల్ని, చెట్లన్నీ కూడా పెరిగే కొండల్ని వృక్ష సంపద పెంచాలా, మొన్నేమో చెప్పారు చాలా నాటండి, కాపాడండి, మొత్తం వాతావరణాన్ని కలుషితంగా అక్కడ చూడండి అన్నారు. ఈ మొత్తం తవ్వేసి మొత్తం నాశనం చేస్తున్న ఈ పరిస్థితిని అడ్డుకట్ట వేయలేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీన్ని గతంలో ప్రభుత్వం వీటి మీద బతికింది, వీటిని ఆధారం చేసి బతికిందని చెప్తున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం దీన్ని ఎందుకు ఆపలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొత్తం ఎమ్మెల్యే గారు, నాని గారు, మీరు ఇది చూడండి, ఇవి మీకు తెలియకుండా జరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని అనుకోమంటారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు. వెంటనే ఈ యొక్క మాఫియాని అరికట్టాల్సిన అవసరం ఉంది. సహజ వనరులను కాపాడాలి. ఈ ప్రజలందరూ కూడా ఈ మొత్తం ఈ దుమ్ము, ధూళి, ఈ వాతావరణం పరిస్థితిని కలుషితం చేస్తున్న దాన్ని ఆపాలని చెప్పేసి సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాము.